హాయ్ అండి, నమస్తే. నేను కృష్ణ. నాకెందుకు చాలా రోజుల తర్వాత క్రితం ఒక ఆలోచన వచ్చిందను. ఎందుకంటే మన పిల్లలకి మన తాతల తండ్రులకు మనం వారధులుగా ఉంటాం ఎప్పుడైనా సరే జనరేషన్ ప్రకారం. కానీ ఒక తరం, రెండో తరం, మూడు తరాలు, నాలుగో తరం పైకి వెళ్తే మనం ఎవరి పేరు సరిగా చెప్పలేము, అంటే తెలియదు మనకి. వాస్తవికానికి ఏంటంటే చెప్పాల్సిన బాధ్యత అవన్నీ మన మీదనే ఉన్నాయి. అలా తెలుసుకునే ప్రయత్నంలో చిన్నది ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఇది భాగంగా మొదటి వీడియో. ఇలానే సేమ్ అందరి వీడియోలు కూడా చేయాలని ఉంది నాకు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా మన గ్రామంలో, మన బొబ్బలపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా దేశగాని వారి, అంటే మాది, ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదండి, మాది చేయాలన్న తలంతో మేము ముందుకు వచ్చాము. అందులో భాగంగా మా జనాభా ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం అది సగం వరకు వచ్చింది, అది క్లారిటీ రాలేదు. అది కొంచెం పక్కన పెట్టేసి మా దేశగానంలో రెండో తరం, ఇప్పుడు అదే మనం అనుకుంటాం కదా, ఏది మనం మస్కూరోలు అని చెప్పేసి అంటాం కదా, దాన్ని మేము చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో రండి. ఇదండి మ్యాప్, మేము వేసుకున్న మ్యాప్ ఇది. ఇప్పుడు ఇది మనం మొదటి తరంలో ఉన్నామని అనుకుందాం. అంటే మా జనరేషన్ వచ్చేసి మా అన్నలు, తమ్ముడు, మా ఏజ్ గ్రూప్ మొత్తం మొదటి తరంగా భావిస్తే, ఇంతకన్నా ముందు స్టెప్ ఇది రెండవ తరం. రెండవ తరం అంటే మా నాన్నలు, బాబాయిలు, పెదనాన్నలు, వీళ్ళనమాట. ఇది రెండవ తరం. ఈ లైన్ మొత్తం రెండవ తరం. ఎవరు అంటే ఆ తదుపరి వెళ్తే ఇది మూడవ తరం, ఇది నాలుగవ తరం, ఇక్కడ ఇది ఐదవ తరం. సో ఇక్కడ వరకు మేము ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలిగాము. అందులో మీకు వివరిస్తాను. కొన్ని విషయాలు పైనుంచి కిందకి వస్తే ఈజీగా అర్థమవుతాయి, మరికొన్ని విషయాలు కింది నుంచి పైకి వెళ్తే అర్థమవుతాయి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన దానికంటే, లేకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందంటే ఏది బాగుంటుంది అంటే, నా దృష్టిలో ప్రకారం ఇక్కడ నుంచి దిగిన దానికంటే ఇక్కడ నుంచి పైకి ఎక్కితే బాగుంటుంది. సో అందుకోసం ఈ తరం నుంచి నేను మీకు ప్రారంభిస్తున్నాను. ఈ ఏజ్ గ్రూప్ అంతా మన మొదటి తరం. రెండో గ్రూప్ వచ్చేసి రెండవ తరం. రెండవ తరంలో ఎవరంటే చెప్పాను కదా ఉంది, నాన్నలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు. ఇది రెండవ తరంగా భావించి మేము చెప్తున్నాం. ఇక్కడ ఎవరంటే ఇదంతా దేశగాని ఫ్యామిలీ అండి. ఇదండి దేశగాని ఫ్యామిలీ, దేశగాని కుటుంబం. ఇక్కడ మనం వంశం వృక్షం అని కూడా అనొచ్చు. సో రెండో తరంలో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతామండి. ఈ మొదటి తరం చెప్పేసాం కదా. రెండో తరం వచ్చేసి బాబాయిలు, పెదనాన్నలు, నాన్నలు, వీళ్ళు వస్తారు. ఇక్కడ రెండో తరం వచ్చేసి శంకరయ్య, సత్తయ్య, ఇద్దరు కొడుకులు. ఈ ఎల్లప్పకి ఇద్దరు కొడుకులతో పాటుగా నలుగురు కుమార్తెలు, గోపమ్మ, సత్తమ్మ, కోటమ్మ, అంజమ్మ. తర్వాత ఇతనికి బుచ్చయ్యకి ఎల్లప్ప మరియు గోపాలు, పెద్దలు, రాముడు. వీళ్ళు నలుగురు కుమారులతోడ ఒక కుమార్తె. ఈమెని ఈ పెద్దపల్లెకి ఇవ్వడం జరిగింది. ఆమె పేరు బైరు రాజమ్మ. ఎల్లప్పకి ఎన్నుకున్నాం కదా, ఎల్లప్పకి ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోదరుడు వచ్చేసి గోపాలు. గోపాలకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమారులు ఎవరంటే బుచ్చయ్య, దేశగాని బుచ్చయ్య అండ్ దేశగాని కృష్ణ, ఇటీవల కాలం చేశారు. వీళ్ళతోడ ఇద్దరు కుమార్తెలు, రాములమ్మ అండ్ గోపాల్. రాములమ్మ వచ్చేసి ఇటీవలే కాలం చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా మరొక సోదరుడు పెద్దలు. పెద్దలకు కుమారులు లేరు, ఒక్కతే కుమార్తె, పేరు గోపమ్మ. ఈమెని వివాహం చౌటుపల్లికి చెందిన వ్యక్తులతో వివాహం కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొకరు వచ్చేసి వీళ్ళ ముగ్గురుతోడ వచ్చేసి మరొకరు రాములు. రాములకు కూడా కుమారులు లేరు, ఒక కుమార్తె, ఏకైక కుమార్తె మాత్రమే. వీళ్ళు చోటుపల్లికి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఈజీగా అర్థం కావాలంటే హోటల్ రాములు అని చెప్పేసి అంటారు కదా, ఇతను వీళ్ళనమాట. హోటల్ రాములు ఏకైక కుమార్తె యాదమ్మ. ఈ యాదమ్మకు పెద్దపల్లెకి చెందిన ఇక్కడ సత్తయ్య గారితో మేనరిక వివాహం చేయడం జరిగింది. సో ఇతను ఇక్కడికి ఇరిటం వచ్చేసాడని చెప్పేసి చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుచ్చయ్య తర్వాత ఇదొక పంగ, ఇదొకటి. తర్వాత వీళ్ళకి మరొక సోదరుల వంశం వచ్చేసి, మరొక సోదరులు వచ్చేసి వెంకయ్య. వెంకయ్యకి ఇద్దరు కుమారులు, లింగయ్య మరియు పుల్లయ్య. ఈ లింగయ్యకు ఇద్దరు కుమారులు, స్వామి, వెంకన్న మరియు ఒక కుమార్తె యాదమ్మ.
ఇప్పుడు ఈ స్వామి వీళ్ళని వచ్చేసి మనం పెద్ద వెంకన్న అంటాం కదా, ఇంకో ఇక్కడ పెద్ద వెంకన్న. వీళ్ళ యొక్క అక్క యాదమ్మ పెద్ద కాపర్తికి ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క రెండవ కుమారుడే అప్పుడు గోకుల్ షాట్లో జరిగిన సంఘటన గుర్తుందని అనుకుంటా అక్కడ అందులో మరణించడం జరిగింది. అండ్ లింగయ్యకు, ఈ వెంకయ్యకు ఒక కుమారుడు లింగయ్య గారి ఆల్రెడీ మనం వివరించుకున్నాం. మరొక కుమారుడు వచ్చేసి పుల్లయ్య. పుల్లయ్యకు వచ్చేసి కృష్ణయ్య మరియు వెంకన్న ఇద్దరు అనే కుమారులు కలరు. వెంకన్న ఈ వెంకన్న ఎక్కడంటే మనం చిన్న వెంకన్న అంటాం కదా, ఇతను చిన్న వెంకన్న. తర్వాత ఇప్పుడు బుచ్చయ్య ఫ్యామిలీ అయిపోయింది, వెంకన్న ఫ్యామిలీ అయిపోయింది. మరొక సోదరుడు వచ్చేసి పుల్లయ్య. ఈ పుల్లయ్యకు ఒక్కడే కుమారుడు, పేరు ఇస్తారి. ఈ ఇస్తారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె. ఇస్తారి మొదటి కుమారుడు పుల్లయ్య గారు, పుల్లయ్య తర్వాత గోపాల్ తర్వాత లక్ష్మమ్మ. ఈ లక్ష్మమ్మని వేరే ఊరికి అంకిరెడ్డోళ్ళకి వివాహం చేయడం, వీళ్ళు ఊళ్ళోనే స్థిరపడడం జరిగింది. వీళ్ళు పుల్లయ్య వాళ్ళ కుమారుడే శేఖరు మరియు రాజు. తర్వాత గోపాల్ కుమారుడు వచ్చేసి వీడు నకరికల్లో స్థిరపడడం జరిగింది. అంటే ల్యాండ్స్ అన్నీ ఇక్కడే అనుకోండి. ఇప్పుడు బుచ్చయ్య ఫ్యామిలీ అయిపోయింది, వెంకయ్య ఫ్యామిలీ అయిపోయింది, పుల్లయ్య ఫ్యామిలీ వచ్చింది. వీళ్ళకి మరొక సోదరుడు లింగయ్య గారు. లింగయ్యకు ఒకే కుమారుడు లక్ష్మయ్య. లక్ష్మయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, అనగా ఇద్దరు భార్యలు ఉండను. ఇద్దరు భార్యలతో మొదటి కుమార్తె ఒక భార్య చనిపోయిన తర్వాత మరొక భార్యను చేసుకుంటే లింగస్వామి మంగమ్మ గారు జన్మించడం జరిగింది. ఈ మంగమ్మని కొరటికల్లి ఇచ్చారు. ఈ ఫ్యామిలీ మొత్తం పుత్తటూరులో స్థిరపడడం జరిగింది. ఇతను కూడా ఇటీవల దాదాపు ఒక 10 years బ్యాక్ కాలం చేయడం జరిగింది. సో ఇదండి ఈ దేశగాని ఫ్యామిలీ. ఇది ఒక వంశం వృక్షం. నలుగురు బ్రదర్స్కి మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరున్నారనే విషయం తెలియదు. మరి మాకన్నా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అలా తెలుసుంటే ఈ 5వ తరాన్ని కూడా వివరాలు చెప్తారని చెప్పేసి అని మీ అందరినీ సవినయంగా కోరుతున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన గోకులపల్లి నుంచి అందరి వంశాలు, అంటే ఇక్కడ కులంతో కానీ మతంతో కానీ ఏమని మన గోకులపల్లిలో స్థిర నివాసం ఉండి గోకులపల్లి వాస్తవాలు కనుక పేరు పొంది కనుక ఉంటే ఖచ్చితంగా ఆ మూలాలు, ఆ వంశవృక్షాలు వెలికి తీయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేను ఒక్కడనే కాదండి, ఈ బాధ్యత మన అందరిపైన ఉంది. సో దీనికి మరింతగా మీరు కృషి చేస్తారని, మీ తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళ వివరాలు నాకు ఇస్తే కనుక ఖచ్చితంగా చెప్తాను. లేదంటే మీరు చెప్పగలరు అనుకుంటే మీకే ఛాన్స్ ఇస్తాను. సో ఆ వివరాలు అయితే సేకరించి పెట్టుకోండి. ఇంత మంచి వీడియోను మాకు అవకాశం కలిగించిన మీ వీక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఇన్ఫర్మేషన్ నాకు రావడానికి నాకు చాలా ఒక 45 చాలా సమయాన్ని కేటాయించడం జరిగింది. వాళ్ళకి ఆ నలుగురికి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కృష్ణ LIC.